శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. శివభక్తి మోటివేషనల్ స్పీచ్ వీక్షకులకు అందరికీ జై శ్రీరామ్ అండి. రేపటి నుండి జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. చాంద్రమానం ప్రకారం జ్యేష్ఠ మాసం 3వ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో సంచరిస్తూ ఉండడం వల్ల దీనికి జ్యేష్ఠ మాసం అని పేరు ఏర్పడింది. ఈ మాసం అత్యంత ఫలప్రదమైనది. శ్రీ మహావిష్ణువుకు వైశాఖ మాసం ప్రీతిపాత్రమైనట్లే ఈ మాసం బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. బ్రహ్మదేవుడికి ప్రీతికరమైన ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మదేవుణ్ణి పూజించాలని శాస్త్రవచనం. ఈ మాసంలో శుక్లపక్ష పాడ్యమి మొదలు దశమి వరకు అంటే తొలి 10 రోజులలో కాశీలోని దశాశ్వమేధ ఘాట్లో బ్రాహ్మీ ముహూర్తములోనే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని గంగానదిలో స్నానం చేయడంతో పాటు గంగానదిని ఈరోజు పూజించాలి. ఈ 10 రోజుల పాటు గంగానదిని పూజించాలి. అందుకు వీలు కాని వారు సమీపంలోని నదిలో కానీ ఇంటిలో కానీ గంగానదిని స్మరిస్తూ స్నానం చేయాలి. జ్యేష్ఠ మాసంలో త్రివిక్రముని ప్రీతి కొరకు నీటి కుంభమును, నీరు, విసిన కర్రను, చందనమును దానం చేయాలి. జ్యేష్ఠ మాసంలో ఇంద్ర నామము కల సూర్యుడు తన యొక్క 9000 కిరణములతో లోకమును తరింపజేయును. ఈ ఇంద్ర రూప కిరణములే వర్ష ఋతువునందు వర్షాకాలముగా మారతాయి. అంతేకాక ఈ మాసమునకు తెల్లని వస్త్రములు ధరించిన రుద్రగణములు అధిపతులుగా ఉంటారు. ఈ మాసంలో రుద్రాభిషేకాలు తాపశాంతిని కలగజేస్తాయి. విష్ణు సహస్రనామములతో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి అని దేవతలందరిలో శ్రేష్ఠుడుగా జ్యేష్ఠుడనగా చెప్పబడ్డ విష్ణువును త్రైవిక్రమునిగా, వామనునిగా ఈ మాసమంతా పూజించాలి. అంతేకాక ఈ మాసమంతా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని పూజించడం కూడా శాస్త్రంలో విరివిగా చెప్పబడింది. ఈ మాసమంతా జలదానం చేయడం పుణ్యలోక ప్రాప్తిని కలగజేస్తుంది. జ్యేష్ఠ మాసంలో తిరుమలలో స్వామివారికి చతుర్దశి, పూర్ణిమ, పాడ్యమి తిథులయందు జ్యేష్ఠాభిషేకములు కూడా నిర్వహిస్తారు. జగమంతా శాంతిగా ఉండడానికే కాక సంవత్సర కాలంలో ఏమైనా లోపాలు జరిగి ఉంటే వాటి పరిహారార్థం కూడా తిరుమలలో ఈ జ్యేష్ఠాభిషేకాలు నిర్వహిస్తారు. అభిషేకం అయిన తరువాత చతుర్దశి నాడు స్వామివారికి వజ్ర కవచమును, పూర్ణిమ నాడు ముత్యాల కవచమును, పాడ్యమి నాడు వజ్ర కవచమును అలంకరింపజేసి తిరువీధులలో ఊరేగిస్తారు. పురుషోత్తమ క్షేత్రమైన పూరీ క్షేత్రం నందు కూడా సుభద్రా సహిత జగన్నాథ బలభద్రుల మూల విరాట్టులకు అభిషేకము నిర్వహించి గజానన అలంకారము కూడా ఈ మాసంలో చేస్తారు. ఇంతటి ప్రముఖమైన ఈ జ్యేష్ఠ మాసమందు ప్రతి ఒక్కరూ కూడా తమ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఆచరించి వారి అనుగ్రహానికి పాత్రులు కండి. స్వస్తి.